ఎం న్యూస్ కి స్వాగతం. నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో వేప చెట్టుకు పాలు కారడం ప్రజలకు వింతగా అనిపించింది. దీంతో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో చెట్టు వద్దకు చేరుకుని పసుపు కుంకుమలతో పూజలు చేస్తున్నారు. కంసాలిపాలెం గ్రామం పరిధిలో ఉన్న వేప చెట్టుకి ఉదయం నుంచి పాలు కారటం ప్రారంభమైంది. భూ యజమాని పంట చూసుకునేందుకు వచ్చిన సమయంలో వేప చెట్టుకి పాలు కారటం గమనించారు. చెట్టు నుంచి నురగతో పాటు పాలు కారుతూ ఉండడం, ఎన్నిసార్లు తుడిచినా మళ్లీ చెట్టు నుంచి పాలు రావటం ఆశ్చర్యపరిచింది. ఈ విషయం గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో అధిక సంఖ్యలో మహిళలు ప్రజలు తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేప చెట్టుకి పాలు కారటం చాలా వింతగా ఉందని, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా జరుగుతుందని తమకు అనిపిస్తుందన్నారు. రథసప్తమి రోజు ఇలా జరగడం చాలా మంచిదని తాము భావిస్తున్నామన్నారు. నా పేరు శంకర్ లక్ష్మీ శకుంతలండి. అది కాపవరం. మాది వ్యవసాయం ఇక్కడ కంసాలపాలెం ఉన్నదండి. ఆ చేలోనే ఇది శంకర్ తిరుమూర్తులు గారండి మా ఆయన గారి పేరు. అయితే ఇక్కడ చేలో వేప చెట్టుకి పాలు కారుతున్నాయని ప్రొద్దుట తెలియపరిచారండి. చూద్దామని వచ్చాం. కాలజ్ఞానంలో చెప్పిన వింతలో ఇదో వింత అండి. వీరబ్రహ్మ గారు చెప్పిన కాలజ్ఞానంలో ఇదో వింత అని తెలిసింది. అది చూద్దాం సర్లే పొద్దుటి నుంచి పూజలు ఇవన్నీ కుంకుమ పసుపు కుంకాలు వేసుకుని పూజ చేశారండి. పాలు తుడిచి కొలిదే ఇంకా పొంగుతూనే ఉంటున్నాయండి. చూసి కొలిది ఇంకా అవి పాలు వస్తూనే ఉన్నాయండి. రథసప్తమి ఇవాళ ఇదో వింత చాలా మంచిది అని అనుకుంటున్నామండి. మరి కాలజ్ఞాన బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగినాయి అన్నీని. దాంట్లో ఇదోటి అని అనుకుంటున్నామండి. మరి నా పేరు ఎస్ వెంకటేష్ అండి. మాది కంసాలపాలెం గ్రామం. వేప చెట్టు కింద పాలు కారడం అంటే ఇది నిజంగా చెప్పలేమండి. వేప చెట్టు చేతిగా ఉంటుంది, అలాంటిది తెల్లగా పాలు కారడం అంటే చాలా అదృష్టకరం. ఏంటో మాకు కూడా తెలియట్లేదు ఇది. దీంతో పాలు కారడం మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిందండి. మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు అలాగే పాలు కారుతూ ఉన్నాయండి. అలా మనం తుడిచి కొలిది ఇంకా పాలు వస్తూనే ఉన్నాయండి. అవి ఏంటో తెలియట్లేదు. దీనివల్ల ఊళ్ళో ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఈ వేప చెట్టు దగ్గర పూజలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. అది కాడ మరీ దారుణంగా వేప చెట్టు కింద పాలు కారడం అంటే ఏంటో తెలియట్లేదండి. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగింది అనుకుంటున్నాం మేము. ఏదో మా ఊరికి మంచి జరుగుద్దని ఇలాగ ప్రజలందరూ పూజలు పునస్కారాలు చేస్తున్నారండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.